హలో ఆల్, ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఎస్, చాలామంది కూడా డౌట్స్ అడుగుతున్నారు, చాలామంది డిఎమ్స్ చేస్తున్నారు అండ్ కామెంట్స్లో అడుగుతున్నారు. ఈవెన్ బిగినర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి అసలు బేసిక్స్ గురించి కూడా తెలీదు. అంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏంటి ప్రిపరేషన్ అని. బట్ నేను వాటన్నిటి గురించి వీడియోస్ ఆల్రెడీ చేశాను. మీకు కావాలంటే ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వెళ్ళి చూడొచ్చు అనమాట. బట్ ఈ వీడియోలో ఈరోజు ఎన్సీఆర్టీస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఎన్సీఆర్టీస్ అనేవి నార్మల్గా మనం ఏమనుకుంటామో, యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు వి ఆల్ నో, అంటే మనందరికీ తెలుసు యూపీఎస్సీకి బేసిక్ ఫౌండేషన్ బుక్స్ ఎన్సీఆర్టీస్ అని. సో ఈ ఎన్సీఆర్టీస్ని చదివితేనే మన బేసిక్ ఫౌండేషన్ బిల్డ్ అవుతుంది, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ వస్తుంది సబ్జెక్ట్ వైజ్, ఎకనామీ, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ ఇట్లాంటి సబ్జెక్ట్స్కి. కానీ అదే ఎన్సీఆర్టీస్ మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి, ఏమేమి ఎన్సీఆర్టీస్ చదవాలి, ముఖ్యంగా ఎక్కడి నుంచి చదవాలి, ఎలా ఉంటాయి ఆ బుక్స్ అనేవి, ఎక్కడి నుంచి పర్చేస్ చేయాలి. సో ఇవన్నీ పెద్ద క్వశ్చన్ మార్క్ చాలామందికి కూడా. మన విలేజెస్లో ఎవరైతే ఉంటామో అండ్ అసలు యూపీఎస్సీ గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న వాళ్ళకి ఖచ్చితంగా వీటన్నిటి గురించి ఐడియా అస్సలు ఉండదన్నమాట. సో అలాంటి వాళ్ళకి యూజ్ అయ్యే వీడియోస్ నేను నా ఛానల్లో చేస్తూ ఉంటాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా యూస్ఫుల్ వీడియోస్ మీరు నా ఛానల్లో చూడొచ్చు. అండ్ అలా అని ఈ ఎన్సీఆర్టీస్కి సంబంధించిన వీడియో కూడా మీకోసం తీసుకొస్తున్నా. సో ఎస్, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, బికాస్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ స్కిప్ దిస్ ఎన్సీఆర్టీస్ మన ప్రిపరేషన్ డైరెక్ట్గా స్టాండర్డ్ బుక్కి వెళ్తే ఏమీ అర్థం అవ్వదు అనమాట. సో యా, వితౌట్ ఎనీ ఫర్దర్ లేట్, లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో యా, ఫైనలీ ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ కూడా ఇవి ఎన్సీఆర్టీస్. సో వీటన్నిటిని మనం చదవాలి సబ్జెక్ట్ వైజ్గా. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి ఎన్సీఆర్టీస్ ఉంటాయి అని చెప్పేసి. సో దాన్ని బట్టి మీరు నోట్ చేసుకోండి, ఆర్ ఎల్స్ స్క్రీన్ షాట్స్ అయినా తీసుకోండి. బుక్స్ క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి దీన్ని బట్టి మీ ఎన్సీఆర్టీస్ ఎలా ఉండాలి అని అర్థమవుతుంది. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఫస్ట్ వచ్చి బయాలజీ. ఈ బయాలజీ ఎన్సీఆర్టీ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్, బికాజ్ మనకి బయాలజీ గురించి బేసిక్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అలా లేకపోతే మనకి నార్మల్గా సైన్స్ అండ్ టెక్లో చదివేవి ఇవేమీ అర్థం అవ్వమన్నమాట. సో అందుకని బయాలజీ ఎన్సీఆర్టీ ఇంపార్టెంట్. సో ఇది వచ్చి ఎన్సీఆర్టీ 12th క్లాస్ది బయాలజీ, 12th క్లాస్ ఎన్సీఆర్టీ. ఇందులో చాప్టర్స్ వచ్చి 11th నుంచి 16 చాప్టర్స్ చదివితే సరిపోతుంది. సో బుక్ మొత్తం ఏం చదవాల్సిన అవసరం లేదు, బుక్ బల్క్గా ఉందనుకోకండి. జస్ట్ 11 to 16 చాప్టర్స్ చదివితే సరిపోతుంది అనమాట. సో ఇది వచ్చి బయాలజీకి 12th క్లాస్ ఎన్సీఆర్టీ. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదండి, ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్. ఇది వచ్చి మనకి జియోగ్రఫీకి ఓవరాల్గా 4 ఎన్సీఆర్టీస్ ఉంటాయి. ఈ 4 ఎన్సీఆర్టీస్ని మనం ఖచ్చితంగా చదవాలి, ముఖ్యంగా 11th క్లాస్ ఎన్సీఆర్టీని బాగా చదవాలన్నమాట. ఫస్ట్ వచ్చి 11th క్లాస్ ఎన్సీఆర్టీ ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్. ఈ బుక్ కవర్ చూసుకోండి మీకు ఎలా ఉంటుందో, దాన్ని బట్టి మీరు బయట పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ. ఇది కూడా 11th క్లాస్ ఎన్సీఆర్టీయే. 11thలో 2 ఉంటాయి, 12thలో 2 ఉంటాయి. సో ఇది వచ్చి 11th క్లాస్ ఎన్సీఆర్టీ సెకండ్ బుక్, ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ. నెక్స్ట్ బుక్ వచ్చి ఇండియా పీపుల్ అండ్ ఎకనామీ. ఇది 12th క్లాస్ ఎన్సీఆర్టీ. నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ. ఇది కూడా 12th క్లాస్ ఎన్సీఆర్టీ. ఇప్పుడు వస్తే జియోగ్రఫీ కంప్లీట్ అయిపోయింది. జియోగ్రఫీకి 11th and 12th క్లాస్ ఎన్సీఆర్టీస్ చదివితే సరిపోతుంది, ఇంకా అంతకుమించి ఏం చదవద్దు. ఫస్ట్ రీడింగ్ ఇన్ కేస్ మీరు చేస్తున్నట్టయితే జస్ట్ 6th క్లాస్ నుంచి మనకి 10th క్లాస్ వరకు ఏవైతే ఎన్సీఆర్టీస్ ఉన్నాయో జస్ట్ కొంచెం ఓవర్వ్యూ లాగా కాన్సెప్చువల్ బిల్డింగ్ కోసం చదివితే సరిపోతుంది. అంతేకాని 11th and 12th క్లాస్ ఎన్సీఆర్టీసే బాగా ఇంపార్టెంట్ అనమాట. సో వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇంకా వీటి నుంచి డైరెక్ట్గా మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ వీలైతే నేను అప్కమింగ్ వీడియోస్లో మీకోసం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ జియోగ్రఫీ ఎన్సీఆర్టీస్ నుంచి ఏవైతే వచ్చాయో వాటిని చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇఫ్ యూ నీడ్ దాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ కామెంట్స్లో చెప్పండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించి వీడియోస్ కావాలంటే. అండ్ నెక్స్ట్ వచ్చి ఇండియన్ పాలిటీ. సో ఇండియన్ పాలిటీకి ప్రస్తుతానికైతే వచ్చి 2 ఎన్సీఆర్టీస్ 11th and 12th క్లాస్వి. అండ్ 6th నుంచి 10th వరకు చదవాల్సిన అవసరం అయితే లేదు ఇండియన్ పాలిటీకి. అండ్ ఇందులో 12th కూడా చదవాల్సిన అవసరం లేదు. బట్ మీకు వరల్డ్ పాలిటిక్స్ గురించి తెలుసుకోవాలి అంటే చదవచ్చు బేసిక్స్ గురించి. ఆర్ ఎల్స్ ఇది ఒక్కటి అంటే 11th క్లాస్ ఎన్సీఆర్టీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అని ఉంటుంది. ఈ ఎన్సీఆర్టీ అయితే
సరిపోతుందన్నమాట. మళ్ళీ ఇంకా వేరే ఎన్సీఆర్టీస్ ఏం చదవాల్సిన అవసరం లేదు. దీస్ 2 ఆర్ సఫిషియెంట్ ఫర్ ఇండియన్ పాలిటీ, క్లాస్ 11th and 12th. అండ్ నెక్స్ట్ ఎన్సీఆర్టీస్కి వస్తే ఎకనామీ. సో ఎకనామీకి వచ్చి 11th క్లాస్ ఎన్సీఆర్టీ చాలా ఇంపార్టెంట్. సో మీకు ఓవరాల్గా టర్మినాలజీస్ గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఎకనామీకి 6th క్లాస్ నుంచి చదవండి ఎన్సీఆర్టీస్. ఫస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ కోసము 10th క్లాస్ వరకు, ఆ తర్వాత 11th ఎన్సీఆర్టీ చదివితే సరిపోతుంది. 12th అంత ఇంపార్టెంట్ కాదు, అప్పుడప్పుడు వస్తాయి, బట్ 11th అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. టర్మినాలజీస్ జస్ట్ సింపుల్ లాంగ్వేజ్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. 1-2 సార్లు మీరు చదివారని అంటే మీకు కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది, కాబట్టి మీరంతా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ బుక్ 11th క్లాస్ ఎన్సీఆర్టీ చదివితే సరిపోతుంది. అండ్ 12th క్లాస్కి వచ్చి ఇంట్రడక్టరీ మ్యాక్రో ఎకనామిక్స్ అని ఉంటుంది. నేను అసలు ఇది చదవలేదు, ఒక్కసారి ఏమో చదివాను అంతే, జస్ట్ అండర్స్టాండింగ్ కోసము. ఒక్కసారి రీడింగ్ అయితే చాలు, ఆ తర్వాత మనకి స్టాండర్డ్ బుక్ ఏదైతే ఉంటుందో దాన్ని రిఫర్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి హిస్టరీ. సో హిస్టరీకి న్యూ ఎన్సీఆర్టీస్, ఓల్డ్ ఎన్సీఆర్టీస్ అంటారు, తమిళనాడు బోర్డ్ బుక్స్ అంటారు. సో వీటన్నిటిలో ఏది చదవాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో అదేంటి అంటే వీటన్నిటిలో మీరు ఏదైనా ఒక్కటే, అంటే తమిళనాడు బోర్డ్ బుక్స్ లేదా ఓల్డ్ ఎన్సీఆర్టీస్, సతీష్ చంద్ర, ఆర్ఎస్ శర్మ అని ఉంటాయి, అవైనా ఏన్షియంట్ హిస్టరీ, మోడర్న్ ఏన్షియంట్ హిస్టరీ, ఇంకా మిడెవల్ హిస్టరీకి. లేదు అంటే ఇవి న్యూ ఎన్సీఆర్టీస్ అనమాట. ఇలా మనకి 6 ఉంటాయి. ఫస్ట్ ఏమో అవర్ పాస్ అని ఉంటాయి, అవి ఒక 3 పార్ట్స్ ఉంటాయి. థీమ్స్ ఉంటాయి, థీమ్స్ కూడా 3 పార్ట్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్కి ఇది ఒక ఎన్సీఆర్టీ, అండ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్, దీన్ని ఫైన్ ఆర్ట్స్ అంటారు. సో ఇలా ఈ బుక్స్ ఉంటాయి హిస్టరీకి సంబంధించి. మీరు వీటన్నిటికంటే బెస్ట్ ఓల్డ్ ఎన్సీఆర్టీ, ఏన్షియంట్ హిస్టరీకి ఒకటి ఉంటుంది, మిడెవల్ హిస్టరీకి ఒకటి ఉంటుంది. ఆ రెండింటితో సరిపోతుంది అనమాట. బట్ ఇన్ని బుక్స్ చదవాలి ఇక్కడ. బట్ ఐ నో కొంతమంది చదివి ఎగ్జామ్ క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ సోల్లీ మనం ఏన్షియంట్కి, మిడెవల్కి ఎన్సీఆర్టీ పైనే డిపెండ్ అయి ఉండాలి, కాబట్టి మీరు ఏదైనా వైజ్గా చూస్ చేసుకోండి. అంటే ఏదైనా స్ట్రాంగ్గా చూస్ చేసుకోండి, దానికే స్టిక్ అయి ఉండండి. మళ్ళీ ఇవి చదివి ఇంకొక వేరే చదివి అట్లా అవ్వద్దు. నా వరకు వస్తే నేను ఇవి అసలు ఫస్ట్లో నేను తీసుకున్న కొత్తలో చదివాను, బట్ తర్వాత నేను ఓల్డ్ ఎన్సీఆర్టీ ఎప్పుడైతే తీసుకున్నానో ఆ తర్వాత నుంచి నేను అసలు ఈ బుక్స్ చదవాలి. బట్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ రిఫర్స్ టు న్యూ ఎన్సీఆర్టీ, అంటే న్యూ ఎన్సీఆర్టీస్ని చదివే వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఇన్ కేస్ తెలుసుకోవాలంటేనేమో ఫస్ట్ ఇక్కడ చూద్దాము. ఫస్ట్ ఆర్ట్ అండ్ కల్చర్, ఇది మాత్రం కంపల్సరీ. ఆర్ట్ అండ్ కల్చర్కి ఎన్సీఆర్టీ అనేది ఖచ్చితంగా చదవాలి. దీనికి మళ్ళీ వేరే సబ్స్టిట్యూట్ అనేది ఏం లేదనమాట. ఇది కాకుండా మీరు చదవాలంటే స్టాండర్డ్ బుక్కే ఉంటుంది. సో ఇది అన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్, 11th క్లాస్ ఎన్సీఆర్టీ, ఫైన్ ఆర్ట్స్ అంటారు. ఈ బుక్ని మీరు ఆర్ట్ అండ్ కల్చర్కి రిఫర్ చేయాలి. నెక్స్ట్ వచ్చి హిస్టరీ అవర్ పాస్ 3 ఉంటాయని చెప్పాను కదా. సో ఇలాగా అవర్ పాస్ 1, అవర్ పాస్ 2, అవర్ పాస్ 3, 6th, 7th, 8th. ఓకే, సో ఇలాగా మీరు చదవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు కానీ ఇదే రిఫర్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా చదువుకోవచ్చు. అండ్ ఇలాగా అవర్ పాస్ 1 6th క్లాస్ ఎన్సీఆర్టీ, ఇది వచ్చి ఏన్షియంట్ కండి. అవర్ పాస్ 2 వచ్చి మిడైవల్కి, ఇది 7th క్లాస్ ఎన్సీఆర్టీ. అవర్ పాస్ 3 ఇది మోడర్న్ హిస్టరీకి, ఇది 8th క్లాస్ ఎన్సీఆర్టీ. ఇవి కాకుండా ఇంకా మళ్ళీ వాటికి ఎక్స్ట్రా మళ్ళీ ఇంకా ఏమైనా చదవాలి అని అనుకుంటే థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 1, థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 2, థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 3. ఇట్లా మనకి పార్ట్స్గా డివైడ్ చేసి ఇచ్చారు, కాబట్టి వీటిని బట్టి మనకి ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది ఏన్షియంట్ హిస్టరీ, సెకండ్ పార్ట్ మిడెవల్ హిస్టరీ, థర్డ్ పార్ట్ వచ్చి మనకి మోడర్న్ హిస్టరీ లాగా డివైడ్ అయి ఉంటుంది. అండ్ మోడర్న్ హిస్టరీకి ఈ ఎన్సీఆర్టీ మాత్రమే సరిపోదు, సపరేట్గా స్టాండర్డ్ బుక్ అనేది చదవాలి. బట్ ఏన్షియంట్కి, మిడెవల్కి ఎన్సీఆర్టీస్ అనేవి మోర్ దెన్ ఎనఫ్. సో ఎన్సీఆర్టీస్ నుంచి నోట్స్ అనేది చేసుకుంటూ హిస్టరీకి ప్రిపేర్ అవ్వాలి. మీరు ఏదైనా ఓల్డ్ ఎన్సీఆర్టీస్ అయినా చదవండి, తమిళనాడు బోర్డ్ బుక్స్ అయినా చదవండి, లేదా ఇప్పుడు నేను చూపించిన ఈ బుక్స్ అయినా చదవండి. అంతేకాని అది కొంచెం సేపు చదవద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉంటుంది అండ్ రివిజన్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రివిజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడైతే మనం రిసోర్సెస్ అనేవి లిమిటెడ్గా ఉంచుకొని చదువుతామో అప్పుడే రివిజన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో రివిజన్ కోసమైనా మీ బుక్స్ అనేవి లిమిటెడ్గా ఉంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంతకు మించి వేరే ఇంకా బుక్స్ అయితే లేవండి, ఇవే మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది కూడా 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదవాలా అని అనుకుంటూ ఉంటారు. అయినో మీకు చాలా క్వైరీస్ ఉంటాయి బిగినర్స్ కాబట్టి, కానీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ రీడింగ్కి 6th క్లాస్ నుంచి చదవచ్చు. కానీ ఎప్పుడైతే మీరు ప్రిపరేషన్లో మీకు అన్నీ అర్థమయ్యి ఏమేమి ఉంటాయి అనేసి అర్థమవుతుందో అప్పుడు మీరు
10th క్లాస్ వరకు వదిలేసి జస్ట్ 11th అండ్ 12th క్లాస్ ఎన్సీఆర్టీస్ చదివితే సరిపోతుంది. హిస్టరీకి అయితే అలా కాదు, ఇప్పుడు నేను చూపించిన, బట్ మిగతా సబ్జెక్ట్స్ జాగ్రఫీకి అయినా, ఎకనామిక్ అయినా, పాలిటిక్ అయినా వీటన్నిటికీ 11th అండ్ 12th ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అంతే. అండ్ జాగ్రఫీ అనేది ఇంకా థరోగా ప్రిపేర్ అవ్వాలి, మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. హిస్టరీ కూడా థరోగా ఎన్సీఆర్టీస్ నుంచి ప్రిపేర్ అవ్వాలి, నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగా ఈ ఎన్సీఆర్టీస్ మాత్రమే అండి, ఇంకా వేరే ఉండవు. అండ్ ఇవన్నీ ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకోవాలి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. వీటన్నిటిని పర్చేస్ చేసుకోవచ్చు మీరు గణేష్ ఫోటో స్టేట్ నుంచి. ఇది ఢిల్లీ ముఖర్జీ నగర్లో ఉంటుంది ఈ బుక్ షాప్ అనేది. వాళ్ళ దగ్గర నుంచి మీరు బల్క్లో అంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు 40 బుక్స్ ఏమో ఉంటాయనుకుంటా. వీటన్నిటిని కూడా కొంచెం అమౌంట్ పెట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు బల్క్లో, ఓవరాల్గా ఒక సెట్ లాగా. అది ఆల్ ఇండియా వైజ్, ఇండియాలో మీరు ఎక్కడున్నా సరే, మీరు కాశ్మీర్లో ఉన్నా, లేదా కన్యాకుమారిలో ఉన్నా, లేదా ఈస్ట్లో అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నా, లేదా వెస్ట్లో గుజరాత్లో ఉన్నా, ఓవరాల్ ఇండియాలో ఎక్కడున్నా సరే మీరు ఆర్డర్ చేశారని అంటే విదిన్ 7 డేస్లో మీకు బుక్స్ అనేవి వచ్చేస్తాయి. అండ్ బుక్స్ అనేవి మనకి దగ్గరలో అవైలబుల్గా ఉండవు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అలా అని మనం ఊరికే హైదరాబాద్ వెళ్ళి లేదా ఇంకెక్కడైతే అవైలబుల్గా ఉన్నాయో అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో అలాంటి టైమ్స్లోనే డోర్కి మనకే డెలివరీ చేసే వాళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలాంటప్పుడే నేను ఈ బుక్ షాప్ని, నేను ఢిల్లీలో ఉన్నాను కదా, సో అప్పుడు నేను తెలుసుకున్నాను అనమాట. ఈ బుక్ షాప్ నుంచి నేను ఎప్పుడు బుక్స్ కావాలన్నా ఆర్డర్ చేసుకుంటాను. ఈచ్ అండ్ ఎవ్రీ బుక్, స్టాండర్డ్ బుక్సే కానీ, ఎన్సీఆర్టీసే కానీ, మ్యాగజైన్సే కానీ, కంపైలేషన్సే కానీ, ఇంకా నోట్బుక్స్, అన్నిటికీ మనకి హెల్ప్ అయ్యే బుక్ షాప్ అనమాట. ఏ బుక్ కావాలన్నా మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. వాళ్ళ నెంబర్ నేను ఫస్ట్ నుంచి కూడా వీడియోలో డిస్ప్లే చేస్తున్నాను కదా, మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవచ్చు. బికాజ్ వాళ్ళు చాలా జెన్యూన్. మా సబ్స్క్రైబర్స్లో చాలామంది ఆ బుక్స్ కొనుక్కున్నారు ఆయన దగ్గర నుంచి. సో మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. వాళ్ళతో మాట్లాడండి, మీ అడ్రస్ క్లియర్గా చెప్పండి, మీ డీటెయిల్స్ చెప్పండి, ఏం బుక్స్ తీసుకోవాలనుకుంటున్నారు, ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో డీటెయిల్గా వాళ్ళు పంపించగలరు ఆ బల్క్ ఏవైతే బుక్స్ మీరు ఆర్డర్ చేసుకున్నారో. మీరు బిగినర్స్ అయితే మీకు కావాల్సిన బుక్స్ అన్నీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళ డీటెయిల్స్ ఇంకా అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అక్కడ నుంచి కావాలంటే అక్కడ నుంచి అయినా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ వెబ్సైట్ కూడా నేను ఇక్కడ చూపిస్తుంటాను, వాళ్ళ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు వెళ్ళి అక్కడ నుంచి మీకు ఇంకేమైనా బుక్స్ కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఎన్సీఆర్టీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎన్సీఆర్టీస్ని అస్సలు స్కిప్ చేయొద్దు. ఎన్సీఆర్టీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ వెరీ హెల్ప్ఫుల్. ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే డెఫినెట్గా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నన్ను సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ చాలా అవసరం. బికాజ్ ఈ వీడియోస్లో ఎంతైతే ఎఫర్ట్ పెట్టి మీకు చూపిస్తున్నానో మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.